వచ్చేసావా? ఈరోజు ఏం డే? సండేకి ఇంకా 2 days టైం ఉంది. ఓకే, గెటప్ కమ్ వాటర్ బాటిల్, మ్యాథ్స్ హోంవర్క్ బ్యాగ్లో పెట్టుకున్నావు కదా. టాబ్లెట్స్ ఉన్నాయి. ఎన్ని వేసుకోవాలి? లంచ్ అయిపోయిన తర్వాత స్మాల్ టాబ్లెట్ ఒకటి, బిగ్ టాబ్లెట్ ఒకటి. వెరీ గుడ్. బాటిల్లో నీళ్ళు లేకపోతే చిత్ర బాటిల్ తాగు, వేరే ఎక్కడ తాగదు. నేను 4 o'clock వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఓకే, నేను వెళ్ళా. ఈ రోజు కూడా హాస్పిటల్కేనా? డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుందా? ఎందుకు ఇవ్వదు? హార్లిక్స్ తాగు అంటే తాగవు కదా. తాగకపోతే మొన్న ప్రేయర్లో నీకు కళ్ళు తిరిగాయి కదా, అలాగే మళ్ళీ తిరుగుతాయి. డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుంది. రేపటి నుంచి రోజు హార్లిక్స్ తాతాడు నాన్న. ప్లీజ్ నాన్న, ఇంజెక్షన్ వద్దు. సరే కావ్య గుడ్ గర్ల్ అయిపోయిందని చెప్పేస్తా, ఇంజెక్షన్ వదిలే. ఓకే, లేట్ అయిపోయింది, వెళ్ళు. ఓకే బాయ్ నాన్న. బాయ్. నాన్న 9 ఏళ్ళు అవుతుందేమో స్వాతి నాతో అని, మిమ్మల్ని నాన్న అని పిలవడానికి మన ఇంట్లోకి ఒకరు వస్తున్నారు అని. మొన్నే భయంగా మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నట్టుంది. అప్పుడే 8 ఏళ్ళు అయిపోయాయా? చెకప్కి మందులకి 500, వేరే టెస్ట్లు ఏమైనా చేస్తే ఇంకో 5, మొత్తం ఒక 1000 డ్రా చేసుకుంటే ఇంకో 20,000 ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయిందంటే నీరసమే ఉంటుందిలే. 20 నిమిషాలు ఎండలో ప్రేయర్ చేస్తే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. ఈసారి తిండి దగ్గర మారంచిని చెప్తాను. కావ్యకేం కాదులే కానీ కథ మొదలుపెట్టు. ఏం రాద్దాం? జీవితం ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో డాక్టర్ దగ్గర నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందేమో. కావ్యకి తినడానికి ఏదైనా తీసుకెళ్ళాలి. యాపిల్ తీసుకెళ్దాం. కాన్సంట్రేట్. జీవితం గురించి రాసేంత అనుభవం నాకుందా? పోనీ నాకు తెలిసిందే రాద్దాం. నాకు తెలిసింది మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? చదివేది వాళ్ళే అయినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టే రాయాలి. అలా అయితే వాళ్ళ కథలే రాయాలి. కానీ ఎవరి కథ రాయాలి? చుట్టూ ఒకసారి గట్టిగా చూడు. ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యాంటసీస్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎంత గొప్ప కాల్పనికైనా పుట్టేది వాస్తవం నుంచే కదా. ఈ జనారణ్యంలో ప్రతి ఒక్కరికి ఒక కథ, ప్రతి కథకి ఎన్నో మలుపులు, ప్రతి మలుపుకి ఎన్నో అనుభవాలు.
వెళ్ళు. ఇంకెవరు దొరకలేదా నీకు? ఆ అమ్మాయిది అసలుకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. గొడవలు అయిపోతాయి. నచ్చిన మన వదిలేస్తారా? అలా అని ప్రాణాల మీదకి తెచ్చుకుంటామా? అసలు వెనకాల బాడీ గార్డులు చూసావా ఎలా ఉన్నారు? సరేరా, నువ్వు చెప్పినట్టు రేన్ నన్ను చూడకుండా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతే అలానే చేస్తాను. ఒకవేళ చూస్తే వదిలే ప్రసక్తే లేదురా. ఏంట్రా ఇడు? అసలు ఎన్నిసార్లు చెప్పాలో వీళ్ళకి. హలో ఎడిటర్ గారు, నేను వెంకటేశ్వరరావునండి.
వెంకటేశ్వరరావా? ఏ వెంకటేశ్వరరావు? వధువు కావాలను వెంకటేశ్వరరావు అండి. నువ్వా బాబు? ఏదైనా సంబంధం కుదిరిందా? ఎలా కుదురుతుందండి? నా యాడ్ ఎక్కడో మూలలో పడేశారు. అయినా గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా యాడ్ ఇస్తున్నానా లేదా? నా అలాంటి లాయల్ కస్టమర్ మీకు ఎక్కడ దొరుకుతాడండి? కొంచెం చూసుకోండి సార్. సారీ బాబు, రేపు ఫ్రంట్ పేజీలో బోల్డ్ లెటర్స్లో వేయిస్తాను. అయినా మనలో మన మాట పేపర్లో ప్రకటించినంత మాత్రం పెళ్ళిళ్ళు జరుగుతాయా? దేనికైనా టైం రావాలి. టైం రావాలా? ఎప్పుడు వస్తుందో ఏంటో. అమ్మా నానా, జాగింగ్కి వెళ్ళావా? ఇప్పుడే వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. ఈలోగా నువ్వు ఫోన్ చేసావు. పొద్దున్నే అబద్ధాలు ఎందుకురా? నిజం చెప్పు. ఇంకా వెళ్ళలేదే, ఇప్పుడు వెళ్తున్నాను. ఒంటి మీద శ్రద్ధ తీసుకోకపోతే ఎలా నాన్నా? నీకు 30 ఏళ్ళు వచ్చేలోపే ఆ 3 ముళ్ళు వేయించాలని నేను మీ నాన్న ప్రయత్నిస్తూ ఉంటే నీకు పట్టదేవిట్రా? తీరా 30 వచ్చేసాయనుకో, నీకు పెళ్లి చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. సరేగానమ్మా, ఇందాక ఒక అతను టైం వస్తే గానీ పెళ్ళి అవదన్నాడే, నిజమేనా? నిజమే కదరా. మరి ఆ మాట నాకు ముందెందుకు చెప్పలేదు? ఏ మాట? అదేనే, టైం వస్తే గానీ పెళ్ళి అవదనే మాట. పొద్దున్నే పిచ్చేమన్నా పట్టిందా? ఫోన్ పెట్టే. టైం వస్తే గానీ పెళ్ళి అవదా? నాకు ఆధార్ కార్డు ఉంది, జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది, పిల్లనిచ్చే వారెవరు కానరారే ఇన్నున్నా, పీడకలలే కంటున్నా, పెళ్ళి కాదా నాకింకా, నా ఇంట్లో నాకు ఓ కాఫీనే ఇచ్చే దిక్కైనా లేదు, మరి ఇవ్వాలిలా ఎలా? దేవుడా 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 దేవుడా, హే నిన్నే కదా నమ్మాను నేను, నీకే కదా మొక్కాను నేను, జీరో సైజు అమ్మాయి నువ్వు. హే ప్రసాద్, నేను జరిగిన మీటింగ్ మినిట్స్ ఒకసారి ఇవ్వా? యా, 1 minute. ఓకే. సారీ సార్. ఇట్స్ ఓకే అంట. ప్లీజ్ యూ కెన్ గో. రియల్లీ వెరీ సారీ సార్. వెళ్ళు. ఓకే సార్. సార్ 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 వెంకట్ సార్, ఏంటి సార్ కళ్ళ ముందు హాట్ చాక్లెట్ ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు? పదండి సార్, మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం. అనితి గారు ప్లీజ్, నాకు పని ఉంది, మీరు వెళ్ళండి. ఎంత మాట అన్నారు సార్. ఐఎమ్ డీప్లీ హర్టెడ్. అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కానీ అసలు నాలాంటి ఎందుకు పెళ్లి చేసుకుంటారండి? వెంకట్ గారు, మీరు లాజిక్ మిస్ అవుతున్నారండి. నీకెలా చెప్పాలి? బయట అందరూ దొంగన కొడుకులు సార్. సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు. మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, తొక్క తోలు అన్నీ ఉన్నాయి. బేసిక్గా మీ లైఫ్ అంతా సెట్ అయిపోయింది. ఇంట్లో వైఫ్ అనే దీపమే లేదు, దాన్ని వెలిగించే లైటర్ నా దగ్గర ఉందిగా. మా ఇంట్లో కూడా బోల్డ్ అన్ని దీపాలు ఉన్నాయి నీత, కానీ వెలిగించడానికి లైటరే లేదు. వెంకట్ సార్, ఇక్కడ అందరూ దొంగన. ఐల్ సీ యు లేటర్. హాయ్ హాయ్ హాయ్, దేవుడి అపురూప సృష్టి. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నువ్వు చాలా మారాలి వెంకటేశ్వరరావు. ఆ దువ్వుడేంటి, స్కూల్ పిల్లల్లా రెడీ అవటం ఏంటి? అదేంటి చేతికేదో రంగురంగు తాళ్ళు కట్టావు ఇవాళ? ఇది శివుడిదండి, నాకు పెళ్ళి అవ్వాలని స్వామివారు ఇచ్చారు. వెంకటేశ్వరరావు, పెళ్ళి అవ్వాలంటే అలా స్వాములూరు చుట్టూ తిరిగితే అవ్వదు వెంకటేశ్వరరావు, అలాంటి హాట్ చాకో చుట్టూ తిరగాలి. అయ్యో బాబోయ్, అనితినా పెళ్ళి ఎలా చేసుకోగలమండి? అరే నిన్నెవరు చేసుకోమన్నారు వెంకటేశ్వరరావు? చేసుకుంటానని చెప్పు అంతే, మిగతా అదంతా వాళ్లే చూసుకుంటారు. అబద్ధం చెప్పడం తప్పు కదండి. తప్పే తప్పే వెంకటేశ్వరరావు, నీది కాదు, నీకు చెప్తున్నాను చూడు, నాది తప్పు. ఉదయం 10 పంపించేశారేనా? రైట్ మేడం. లక్ష్మకారా బాగున్నావా? మంచిగున్నా, సబ్ ఖైరత్ అల్హమ్దులిల్లాహ్.
ఇదిగో. సరే 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 సని బాని సరే 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 గరే సని तुझ पे फिदा है हम बेकरार है ओ खुदा सनम तुझ पे फिदा है हम बेकरार है ओ खुदा सनम. आपको कुछ मदद चाहिए? जी हाँ, मेरे शैम्पू से ना मेरे बाल खराब हो रहे हैं. कोई अच्छा सा शैम्पू मिलेगा? अरे क्यों नहीं जी, आप अशरफ की दुकान में है, ये लीजिए इम्पोर्टेड. वैसे भी आपके बाल माशाल्लाह बहुत खूबसूरत है, ये लगाने के बाद और भी खूबसूरत हो जाएंगे. आप तारीफें बहुत अच्छी कर लेते हैं. अब क्या बोल सकता हूँ जी, मुफ्त के सब अच्छे लगते. अच्छा, ये बात है. और क्या क्या मुफ्त में मिलेगा जी? बोलिए बोलिए ना. क्या कर रही है? हाँ, क्या बात है? छोड़िए, कोई देखेगा. यहाँ तो कोई भी नहीं है. कोई आ जाएगा. आने दीजिए, देख लेंगे. लो, मैं रोमांस की बात कर रही हूँ और ये आंखें बंद कर रहा है. चलो, आंखें बंद ही सही, पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊंगी. ना 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 ना. मैडम ये लीजिए आपका इम्पोर्टेड शैम्पू. खाते पे लिख लीजिए. अजी ఏమ్రా చోటు కిదర్ గా రే పొద్దుననగా వస్తాను ఇంత లేట్ వచ్చినావు కరెక్ట్ టైంకి వచ్చానా భయ్యా భైగన్ కే పతా కర్రా రే లేట్ గా వచ్చి మళ్ళా కరెక్ట్ టైం వచ్చినా అంటావు చల్ నడు సామాన్ అట చల్ బాబాయ్ పంతులు గారు కొంచెం పిలుస్తున్నారు చూడు భోజనాల దగ్గర నేను చూసుకుంటాను హే పాప సరిత ఉన్నారా నేనే సరిత చెప్పండి ఓ నువ్వు కాదు పెద్ద సరిత ఓ నానమ్మ పిలుస్తానండి ఎవరే అది అదిగో ఆ అంకుల్ ఆడుకుందాం రే అది నానమ్మ ఎప్పుడైంది 11 రోజులైంది ఎలా జరిగింది క్యాన్సర్ ఓహో 2 years ముందే డయాగ్నోస్ చేశారు స్టేజ్ 3 ముందే తెలుసు ఓకే ఐమ్ సారీ నేను వచ్చి వారం రోజులైంది తెలిస్తే ముందే వచ్చేవాడిని నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను వెళ్తాను భోంచేసి వెళ్ళు మళ్ళీ వస్తాను టేక్ కేర్ బాబు బాబు ఆయన బాబు అయ్యా అయ్యా ధర్మం చేయండి ఆయన
నాకు ఐఐటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంతా నీ ఆశీర్వాదం వల్లే అమ్మా. నా ఆశీర్వాదం వల్ల కాదు నాన్న, అంతా శ్రీ విద్యానికేతన్ వారి వల్లే సాధ్యమైంది. నీ భవిష్యత్తు సురక్షితమైంది. థ్యాంక్ యూ శ్రీ విద్యానికేతన్. కట్ టేక్ ఓకే. థ్యాంక్ యూ లీసా. అద్దుతానే ఉంటావా? నీ తాత తీసిస్తాడరా? తీసి అపాయింట్మెంట్ ఉంది మ్యామ్. తాజ్ క్యాన్సిల్ చేయం, నాట్ ఫ్రీ. ఇక్కడే చావండి, పిలుస్తాను. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? అవుట్. కార్తీక్ పెట్టుకోమ్మా. పిజ్జా కార్ రెడీ. శాండ్విచ్ ఏమైనా ఆర్డర్ చేయమంటావా? క్విజ్నోస్ దగ్గర ఒకరిని, సబ్వే దగ్గర ఒకరిని పెట్టి నాకు ఫోన్ చేయి. ఓకే? ఈ సాలడ్ ఓకే? లీజా. Whatever, Vicky. What do you mean? What I mean is, this is bullshit. I'm Lisa Smith, India's top model, for heaven's sake. నీకు ఆ విషయం గుర్తుందా లేదా? లీజా, కమ్ ఆన్. అది 10 సంవత్సరాల క్రితం. థింగ్స్ హావ్ చేంజ్డ్. వేకప్ అండ్ లుక్ అరౌండ్ యూ. నీ తర్వాత ఇండియాలో 10 మంది టాప్ మోడల్స్ అయ్యారు తెలుసా? ఈ మాత్రమైనా వర్క్ దొరుకుతుందని సంతోషించు. వీడొకడు. ఓకే, కార్ రెడీగా ఉంది. నువ్వు బయటికి వెళ్ళు. Hi, Zeus. Come here, come here, come here. How are you, baby? Did you miss me? Hey, Lisa. Hi, Priya. Hey, how was your day? ఏంటది? ఏంటది what? ప్రియా. ప్రియా ఎందుకు వచ్చింది? Priya, nothing. Casual, as usual. అది నేను నమ్మాలి. డీకే నిన్నే. వాట్స్ గోయింగ్ ఆన్? కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. Are you sleeping with her? Like I said, కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. ఓకే? డీకే నిన్నే. That was a $5,000 watch, you stupid bitch! Okay. Vinu. Listen. All right. నీకు అర్థం అవుతుందో లేదో కానీ ఇట్స్ ఓవర్. 5 years. 5 years a very long time. నువ్వు ఎంత తొందరగా వేరే ప్లేస్ చూసుకుంటే అంత మంచిది. The cunning wolf changed his mind and decided to eat 2 months లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని అమ్మని నాతో పాటు తీసుకెళ్లాలంటే కష్టం అవుతుందిరా. కొంచెం ఆలోచించు. అమ్మకి ఇప్పటికిప్పుడు యూఎస్ వీసా అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? పేపర్స్ ఫైల్ చేయడానికి 2 months పడుతుంది. నాకు ఆ ఇయర్ లో హాలిడేస్ అయిపోయాయి. అనవసరంగా టెన్షన్ పడొద్దురా. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అరే అదెలా కుదురుతుందమ్మా? ఇంకో 2-3 months లో కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. గుర్తొచ్చింది. ఆ విషయం గురించే మాట్లాడదాం అనుకుంటూ మర్చిపోయాను. పేపర్స్ ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకెళ్లి వాళ్ళకిచ్చేయండి. ఈ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. అదేంటమ్మా మళ్ళీ మొదటికొచ్చావు?
మనొక్క ప్లాటే కాదు, వెనకున్న 4 ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది. అమ్మా 6 నెలలు వాడి దగ్గర 6 నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో, ఈ లోపు అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది. అప్పుడు మనకి 2 ఫ్లాట్లు వస్తాయి. ఒకటి రెంట్కి ఇవ్వచ్చు, ఒక దాంట్లో నువ్వు ఉండొచ్చు. అజయ్ ఫ్లైట్ టైం అవుతుంది. ఇంకోసారి ఆలోచించమ్మా. సరే అమ్మా, అజయ్ని అలా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం. రేపు వీళ్ళకి స్కూల్ ఉంది. పదండ్రా. ప్రీతి, ఈరా. రేయ్, లే లే. రేయ్, కలిసిందా? అడుక్కు తింటానికి కూడా పనికి రాకుండా పోతావు కొడుకని. తీ బడికే. కళ్ళు నెత్తికొస్తే పీకి పారేస్తా నా కొడకని. నా కొడుకు చాలు. రేయ్ రా. చెప్పు. చెప్తాముడు. జీవితం తర్వాత 10 నెలలు అన్నయ్య కరెక్ట్గా జీవితం మొత్తం. అసలు నీ ఏజ్ ఎంతరా తమ్ముడు? 19. 19 ఏళ్ళకే నీ జీవితం సంకరాకపోతే ఇక్కడ 50 ఏళ్ళు నా పరిస్థితి ఏంది? సరే కానీ అసలు విషయం చెప్తాముడు. ఎరా, మీ బాబు ఎప్పుడు ఇంటికి ముందే కూర్చుంటాడా? ఈదిలో కుక్కలాగా. వీధిలో కుక్కలేనా రా, వేరే కుక్కలు వస్తే కనీసం వెనకాలనే పరిగెడతాయి. మా వాడు మొత్తం కథలను కూడా కదా. అందరి కళ్ళు ఇట్టే. ఇక్కడ ఉందిరా, చూడకుండా రా. చూసేసిందిరా. ఏరా పొద్దెక్కిందా? ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను. బతకనివ్వరేమిటా?
ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరిని బతకనివ్వరైతే ఎన్నిసార్లు చెప్పానురా ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని ఆగండ్రా ఏదో నాటకాలు మీరును మీ అమ్మ కడుపు కాల ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు మనుషులు కాదేట్రా మీరు ఏంటి ముసలిదాన్ని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు అక్కడికైతే మీ మనవరాలు రంబలు ఊరసిలేనట్టు లేపుకెళ్ళాలంటే 2 నిమిషాలు తెలుసా ఓరి అదో సచ్చినోడా లేపుకెళ్తావా నా మనవరాల్ని లేపుకెళ్తావా అవునే లేపుకెళ్తానే నువ్వు చూస్తుండగా లేపుకెళ్తానే నువ్వు చూస్తూ ఉండు ముందు మీరు లోపలికి పండి మొదలుస్తా వాళ్ళలారా మేము మొలానే ఇదంతా వచ్చి పడిపోయిందే మేము పడే నువ్వు బాగుపడవురా నువ్వు చచ్చినా బాగుపడవురా మొదలుస్తా పడని ఏమండి శర్మ గారు బాగున్నారా? నాకేమండి బేసిక్గా ఉన్నాను. ఇదిగో ఇందులో ఉన్న ఫోటోల్లో నుంచి ఓ లక్షణమైన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి నా పని అయిపోతుంది. మళ్ళీ మీ పిల్లల పెళ్ళిళ్ళకే కనిపిస్తాను. ఏమంటారు? ఏంటండి ఈ ఫోటోలు మా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ప్రీమియం సంబంధాలు. ప్రీమియమా? పిల్లల తల్లుల్లా ఉంటేనే ఒక్కొక్కళ్ళు ఏదో ఒక సంబంధం తెచ్చి నాకు అంటగట్టేలని చూస్తున్నారు శర్మ గారు మీరు. ఏదో మా అమ్మ చెప్పిందని మిమ్మల్ని కలుస్తున్నాను కానీ ఇక నుంచి ఇలాంటి చెత్త ఫోటోలను తీసుకొచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా వెంకటేశ్వరరావు, 30 రాకముందే పెళ్లి చేసేసుకో. ఆ 30 కాస్త వచ్చేసేయనుకో ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేడు. ప్రకృతి సహకరించదు. పైగా ఈ సమాజం కూడా నీలో ఏదో లోపం ఉందనుకుని వెలివేస్తుంది. నాలో ఏ లోపం లేదని మీరు బయలుదేరండి. నాకు తెలుసమ్మా, ఆ విషయం ఈ సమాజానికి తెలియదు కదా. ఏంటో నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఇలా అయితే పెళ్ళిళ్ళు చూడడమే కానీ చేసుకోవడం ఉండదు. Hey, what a pleasant surprise. Come in. అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు. చెప్పాను కదా ఫోన్లో వస్తానని. ఇంతకుముందు 50 కాల్స్లో కూడా అదే చెప్పావు. పనుండి కుదరలేదు. ఆఫ్ కోర్స్ పనులుంటే కుదరదు. ఓ, ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు. పెట్ ప్రాజెక్ట్. కాఫీ? యా ష్యూర్. ఓకే, ఇన్ ఎ మినిట్. కాఫీ? థ్యాంక్ యూ. నువ్వేం మారలేదు. చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నావు. ఏం లేదు, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇండియాతో మొదలెడదాం అనుకుంటున్నాను. సో ఈ 30 ఏళ్ళు ఏం చేసావు అమెరికాలో? వావ్, మనం కలిసి 30 ఏళ్ళైందా? జస్ట్ క్యాంట్ ఇమాజిన్. ఇట్ ఫీల్స్ లైక్ యెస్టర్డే, యు నో. వీళ్ళిద్దరు నా కూతుళ్ళు, వీళ్ళు నా ఎగ్జిక్యూటివ్స్, వెనకున్నది నా కంపెనీ. నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పచెప్పేసి దేశీయాటన చేద్దామని ఇండియాకి వచ్చాను. మరి నీ వైఫ్? తనది ప్రాగ్, యూరప్. పెళ్ళై 2 పిల్లలు కన్నా కూడా లేట్ నైట్ పార్టీయింగ్, పబ్బింగ్, స్మోకింగ్ ఇవన్నీ మానలేకపోయింది. పిల్లల కోసం విడిపోవడమే మంచిది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. నా గురించి చాలు, నీ గురించి చెప్పు. ఏముంది, టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2 కొడుకులు. వాళ్ళ నాన్న పోగానే అమ్మ ఎవరితో ఉండాలని కొట్లాటలు. వావ్, గ్రేట్. 2 లవింగ్ సన్స్ అన్నమాట. నీకు అలా అర్థమైందా? కాదా? Is it the other way around? Hey, I've got a surprise for you. Come.
परत आ जावा. ఎంత మారిపోయావు సరిత. 30 ఏళ్ళు మోహన్. మార్పు ఉంటుంది. అనవసరంగా గొడవలు అయిపోతే వద్దురా. నూరికే ముసలిదాన్ని నన్ను మాట్లాడుతూ పడి ఉండాలా? లెటర్ ఇవ్వండి రా. ఒక్క నిమిషం. ఎవరికి ఇద్దాం? ఆ మధ్యలో బాగుంటుంది, దానికి ఇవ్వాలి. మీరు ఇక్కడే ఉన్నాను రా. పేరేంటి? పేరేంటి? గౌరీ. ఏంటి? గౌరీ. ఇది తీసుకో. అరే తీసుకో. అరే తీసుకోమన్నా. ఇది పాద్దే. అయ్యో, ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? అయ్యో పాపం. ఓ, ఇది డెఫినెట్గా కొత్త యాడే. మనమే ఫస్ట్ కలర్ అనుకుంటా. హలో. హలో సార్, మ్యాట్రిమోనియల్ పేజ్లో మీ యాడ్ చూశానండి. నీ డీటెయిల్స్ కొంచెం చెప్పమ్మా. నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఇంజనీరింగ్ అయ్యి 7 ఏళ్ళుగా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా అండి. నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ పేరు ప్రెస్ మార్ట్. మీ సొంతూరు నర్సీపట్నం కదూ? అవునండి, భలే చెప్పారు. మీకెలా తెలుసు? నీకు ఇంకా పెళ్లి కాలేదయ్యా? మా పెద్ద అమ్మాయిని చూడటానికి వచ్చావు. వద్దమ్మా అన్నాను. తర్వాత మా రెండో కూతుర్ని వద్దు మహాప్రభు అన్నాను. ఇప్పుడు మా మూడో కూతుర్నా? మమ్మల్ని వదిలేయి తండ్రి, నీకు చచ్చినా ఇవ్వను. మా 4గో కూతురికి పేపర్లో యాడ్డే ఇవ్వను. ఫోన్ పెట్టే. అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. భయ్యా భయ్యా, హసీనా అక్క బీచ్ చివర్లో ఉంది, వచ్చేస్తుంది. అరే చోటు, ఏ కామ్ బి ఠీక్ సే నే కర్తా తూ. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు చెప్పమన్నా. టికే నువ్వు లోపలికి పో, నేను చూసుకుంటాను. माशाअल्लाह, बहुत खूबसूरत लग रहा है. शुक्रिया. जन्मदिन मुबारक हो हसीना. वाओ, गिफ्ट. हसीना बहुत बहुत सुंदर है. अच्छा, अब मेरा गिफ्ट तो बुद्धू बना दिया ना. मजाक कर रही थी बाबा. अच्छा ये बताओ, मुझे आज कहाँ ले जा रहे हो? चलो पूरा शहर घूम के आएंगे. चलो. ए छोटू, दुकान संभाल रहे. ठीक है भैया. क्लोजिंग टाइम मैडम, प्लीज मैडम. One more shot, Das. Sorry मैडम, बार इज क्लोज्ड. I love you. No मैडम, sorry. दिल तो पागल है. Please मैडम, sorry. Please. Time is over मैडम, sorry. My time has just started. मैडम, sorry मैडम. मैडम please मैडम. Please. My shift is over मैडम, please मैडम. Please मैडम, closed मैडम. One more shot, ding ling. Please मैडम. Take it. No मैडम. Please take it. Please no मैडम. बार क्लोज्ड मैडम, प्लीज मैडम.
ఓ నీ అమ్మ కడుపు కాల ఏమిటా చూపులు అమ్మా. ప్రతి వెధవకి ఇక్కడే చూపులు అమ్మా. ఏమిటా సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. ఏం చేస్తావు? ఏదో నీ తోచింది బట్ట ఒక అరకిలో. సరే. తొందరగా వెళ్ళు. ఆ. ఏం చేస్తాం? వెధవ కాలం వెధవ బుద్ధులు. రామే తీరమే రామ మనోరమే ఎవర్రా ఎవర్రా వెధవలు? ఒరేయ్ మీకు దమ్ముంటే బయటకు రండి రా, మొదలు నష్టాలు వచ్చిన వాళ్ళారా. మీ అమ్మ ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడయ్యదవా నడు రమ్మంటానా? ముందు లోపలికి నడు. భయం భక్తి లేకుండా పెరిగారు. పోను ఏమొచ్చిందిరా మీకు పొయ్యే కాలం? ముసల్దాన్ని కూడా చూడకుండా ఏం పనులు రా ఇవి? మీ అమ్మ కడుపు కాల ఏంటే వచ్చేది? పిల్లోరు పడా కొంపల అన్నం పెడుతున్నారా లేదురా మీకు? మీ అమ్మ కడుపులు కాల మీరు నాశనం అయిపోను.